హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున షూట్ చేశానండి. ఈరోజు సంక్రాంతి పండుగ కదా, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరు ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను పొద్దున్న టీ పెట్టేసుకుంటున్నాను ఆఫ్టర్ 4 days తర్వాత. ఓకే, ఇంక ఇక్కడైతే కొంచెం పాలు, చక్కెర, టీ పౌడర్ వేసుకొని మంచిగా టీ అయితే మరిగిస్తున్నాను అనమాట. ఇంకా కొంచెం టీ తాగితే కొంచెం రిలాక్స్ ఉంటుందండి. ఈరోజు పండగ కదా, చాలా పనులు ఉండే పొద్దున్నే. టీ తాగేసి పనులు చేసుకుందామని చెప్పేసి టీ అయితే ఫస్ట్ తాగుతున్నాను అనమాట. జల్లెడు ఉంది కానీ అది కడగాలి ఎందుకులే అని చెప్పేసి నేను చూడండి, అది తాగేసరికి అడుగుకి వెళ్ళిపోయింది కదా టీ పౌడర్ అనేది. నేను ఏ పని చేసినా అంతే, కొంచెం మీద కొంచెం కింద ఇలా ఉంటుంది అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఈ గ్యాస్ పొయ్యి అయితే ఇక శుభ్రం చేయాలి తర్వాత అని నేను ఇక వదిలేశాను. ఫస్ట్ టీ తాగిన తర్వాత పనులు చేసుకుంటాను. గ్యాస్ అంతా శుభ్రం చేయాలి అండి, అంట్లు కడగాలి, బట్టలు వాష్ మిషన్లో వేసుకోవాలి. ఇల్లు నిన్ననే దులిపాను, తూడ్చాను, కానీ ఇంకా రెగ్యులర్గా పనులు ఉంటాయి కదా, అవి అయితే ఇంకా స్టార్ట్ చేయలేదన్నమాట. ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ అని చెప్పాను కదా. ఓకే, ఇంకా పనులన్నీ అయిపోయినాయండి. పనులు మొత్తం అయిపోయిన తర్వాత నేను స్నానం చేసుకున్నాను మంచిగా. తర్వాత ఇక్కడ కొంచెం చికెన్ తీసుకొస్తే చికెన్ అయితే శుభ్రంగా క్లీన్ చేశాను. మంచిగా అల్లం పేస్ట్, మసాలా, ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ వేసుకుంటాను. ఇంట్లో పెరుగు ఉంది, ఆ పెరుగు కూడా వేస్తాను అండి. పెరుగు వేసుకొని వండుకుంటే కూర కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. నేను ఉంటే వేస్తాను, లేదంటే వదిలేస్తాను. కానీ ప్రత్యేకంగా వేయాలి అన్నట్టుగా అయితే వేయనండి. కానీ వేసుకుంటాం కదా ఎప్పుడో ఒకసారి, చాలా బాగుంటుంది. మనం మామూలుగా వండిన దానికి, పెరిగేసి వండిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. టేస్ట్లో చాలా బాగుంటుంది. ఓకే, ఇదంతా బాగా మ్యారినేట్ చేసుకుందాము. ఇంక ఇందులో అయితే ఇక ఫ్రిడ్జ్లో పెట్టాను పెరుగు. ఆ పెరుగు తీసుకొచ్చి కొంచెం అయితే వేద్దామండి. ప్యాకెట్ పెరిగే యూస్ చేస్తాము ఎప్పుడో ఒకసారి అండి. మజ్జిగ తాగాలి అనుకున్నప్పుడు పెరుగు తీసుకొస్తాము. ఇది వచ్చేసి నేను ఒక 2 days బ్యాక్ అయితే తీసుకొచ్చానమాట. సరేలే వాడదాం, దాంట్లో పనికొస్తుందిలే అని అట్లా పెట్టాను ఫ్రిడ్జ్లో. మజ్జిగ చేసుకొని తాగదాంలే అని చెప్పేసి అట్లా వదిలేశాను. కానీ ఈ విధంగా నాకు ఈరోజు యూజ్ అయిందనమాట. సగం వేస్తాను. తర్వాత నేను ఇది వాయిస్ ఓవర్ ఎప్పుడంటే తిన్న తర్వాతనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అందుకే నేను చెప్పేది ఏంటంటే, కొంచెం పెరిగింది వేసాను, కొంచెం ఏమో నేను రైస్లో వేసుకొని తిన్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇందులో అయితే పెరిగేసేద్దాం. ఇదంతా బాగా మిక్స్ చేసుకుందామండి. మంచి టేస్ట్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. పెరుగు కొంతమంది తినని వాళ్ళు ఉంటారు, తినే వాళ్ళు ఉంటారు. ఈ విధంగా మనం వేసుకొని వండుకుంటే మనకు పెరుగు అనే ఒక టేస్ట్ అసలు తెలియదు, కానీ డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది అని చెప్తాను నేను. మస్తు ఉంటుంది, చాలా బాగుంటుంది. సరే, చూసారు కదా, దీన్ని బిర్యానీ వండుకుంటే సూపర్ ఉంటుందండి. ఒక 2 hours రెస్ట్ ఇచ్చి. కానీ నేనైతే కర్రీ చేస్తానన్నమాట. ఓకే, ఇది పక్కన పెట్టేసి ఒక గిన్నె పెట్టేసుకుందాము. గిన్నె పెట్టేసుకొని కావలసినంత ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, మెంతులు, ఆనియన్స్ అయితే వేసుకుందాము. ఆనియన్స్ లేకుండా అండి, ఒక్కటే చిన్న పీస్ ఉంటే వేస్తున్నాను. ఇంకా ఇదంతా వేసుకొని తర్వాత ఆనియన్స్ అయితే వేద్దాము. చూడండి, వేసాను కదా. ఎప్పుడైనా గ్రేవీ బట్టి చేస్తాను, కానీ గ్రేవీ వద్దనిపించింది. ఇంకా కొంచెమే కదా చికెన్, ఆనియన్ కూడా కొంచెమే ఉంది కాబట్టి ఇంకా మిక్సీలో ఏం గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటాం పేస్ట్ అని చెప్పేసి నేను ఒట్టి ఆనియన్ కట్ చేసి వేసాను. చూడండి, తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. ఇందులోకి యాడ్ చేసుకొని దీన్ని అంతటిని బాగా కలుపుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఇక మొత్తం వేసాను. ఎస్పెషల్ ఇది మా నాన్న కొరకని తీసుకొచ్చామన్నమాట. మాకేమో మటన్ ఉండే, సరే అని చెప్పేసి నేను చికెను ఇందులో వేస్తున్నాను. ఇందులో బోన్స్లో 1, 2, 3 తప్ప మొత్తం బోన్లెస్ చికెనే అండి, మెత్తడ్ పీసెస్. మా నాన్న ఇలా అయితే మంచిగా తింటాడు ఇంట్రెస్ట్గా. ఓకే, చూసారు కదా. ఇంకా దీన్ని అయితే మంచిగా కలుపుకొని
మూత పెట్టేసుకుందామండి. ఒక 5 నిమిషాలు అట్లా ఉడికించుకుందాము. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందాం. చికెన్ అయితే మనకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అంతే. దీన్ని పదే పదే మూత తీసి కలిపి మొత్తం చెదరగొట్టాల్సిన పని లేదు. చూసారు కదా, దీన్ని మనం ఈ విధంగా మంచిగా కలిపేసుకుంటే అయిపోతుంది. ఓకే, ఈ విధంగా కలిపేసుకొని కొంచెం కొత్తిమీర వేస్తానండి. బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే. నేను ఎప్పుడు కూరలు వేయడానికి అస్సలు ఇష్టపడను, కానీ వేయాలి, వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఎవరికి అడుగుతారులే, ఎందుకులే, అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాను కదా, కొత్తిమీర వేయకుంటే అవుతుంది అనుకుంటాను. కాకపోతే వేస్తేనే బాగుంటుందండి, మంచి టేస్ట్ వస్తుంది. నేను ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసాను, అది ముక్కలో పడుతుంది. ఇప్పుడు నేను వేసింది పులుసుకు పడుతుంది కాబట్టి కొంచెం వేసాను. పర్ఫెక్ట్గా అడిగి సరిపోయింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేస్తాను. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేస్తున్నాను. వైట్ రైసే వండుతున్నానండి, బగారా రైస్ అయితే వండట్లేను. రెగ్యులర్గా ఎప్పుడు అదే వండుకొని తింటాం కదా. వాస్తవానికి వైట్ రైస్లోనే మంచిగా చికెన్ టేస్ట్ తెలుస్తుందండి, బగారా రైస్ అనేది కామన్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.